దేశంలో కరువు వచ్చినప్పుడు ఏలియా గారితో దేవుడు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఏలియా మరి దేశంలో 3 సంవత్సరాల 6 మాసాలు కరువు వచ్చేయండి. కరువుతో ఈ దేశమంతా కూడా మరి అల్లాడిపోతూ ఉంది గనక నిన్ను పోషించడానికి సారేపతినగా వ్యధవరాల ఇంటికి వెళ్ళుము. అక్కడ నీకు ఏంటి మళ్ళీ భూమి మీద వర్షం కురిసే వరకు, మళ్ళీ పంటలు వచ్చే వరకు, సమృద్ధిగా ఆహారం దొరికే వరకు కూడా పేద ఎదవరాల ఇంటికి వెళ్ళి నువ్వు అక్కడే బస్ చేయమని చెప్పి దేవుడు మాట్లాడారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. అయితే ఆ సారేపతి దేశమంతా కూడా కరువు వచ్చిందండి. అయితే ఆ సారేపతి గ్రామంలో కూడా ఏం కరువు వచ్చింది? కరువు వచ్చిందా లేదండి? అక్కడ కూడా వర్షాలు లేక అక్కడ కూడా కరువు వచ్చింది. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, ఏలియా గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదంటండి. ఎక్కడికి వెళ్ళని చెప్పారు? అమ్మ, ఎక్కడికి వెళ్ళమని చెప్పలేదంటండి. ఇదిగో సారేపతి అనక ఊరులోనికి వెళ్ళి సారేపతి గ్రామంలో ఒక పేద ఎదవరాలు ఉంది. ఆ పేదరాలు ఎదవరాలు ఇంటికే నువ్వు వెళ్ళము. అక్కడ నిన్ను నేను పోషిస్తాను. నిన్ను ఆ పేద ఎదవరాలను తన కుమారుని కూడా భూమి మీద మళ్ళీ వర్షం కురిసే వరకు మళ్ళీ మిమ్మల్ని పోషిస్తాను. అక్కడికి వెళ్ళమని దేవుడు చెప్పారు ఏలియా గారితో. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు ఏలియా గారితో మాట్లాడిన దేవుడు నీతో నాతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కరువు కాలంలోను ప్రియా సహోదరుల కష్టకాలంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడికి వెళితే మనకి ఆ కరువు తీర్చబడుతుందయ్యా, ఎక్కడికి వెళితే మనకి ఆ లోటు తీర్చబడుతుందయ్యా అంటే దేవుడు చెప్పిన మాట విని దేవుడు చెప్పిన గాడికి వెళ్ళినప్పుడే మనం దీవించబడతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మూడు సంవత్సరాల 3 మాసముల 6 మాసాల 6 నెలలు కూడా దేశంలో కరువు వస్తుందని వచ్చిందని తెలిసి మరి దైవజనుడైన ఏలియా గారు బాధపడుతూ ఉన్నారంట. బాధపడినప్పుడు దేవుడు మాట్లాడారు. ఎవరితో మాట్లాడారండి? ఏలియా గారితో మాట్లాడారు. అయ్యా, నువ్వేమో భయపడవద్దు, నువ్వు యదవరాళ్ళకే ఇంటికి వెళ్ళమని చెప్పారు. యదవరాళ్ళ ఇంటికి ముందు కరువు వచ్చినప్పుడు మరొక మాట మనం చూస్తే చూడండి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చూస్తే ప్రియ సహోదరులారా, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు పరిశుద్ధ గ్రంథంలో. అంతటా గిలాదులో కాపరస్తుల సంబంధులైన విశ్వి ఏలియా అహాబును యొద్దకు వచ్చి, నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నాను? ఇశ్రాయేలుకు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ప్రియ సహోదరులారా, ఆ దేశంలో కరువు వచ్చిందంటండి. 3 సంవత్సరాల 6 మాసాల కరువు ఆ దేశం మీదకి సంభవించినప్పుడు ఏలియా గారు అహాబు రాజు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అంటున్నాడు ఆయన, నేను ఎవరి సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ జీవము తోడు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏలియా గారు వచ్చి యెహోవా సన్నిధిలో నిలబడ్డారు. ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన. అయ్యా, ఈ దేశం మీద కరువు వచ్చింది, మరి ఈ దేశం మీద కరువు వచ్చింది ఎలాగా అని చెప్పి ఆలోచన చేసి ప్రార్థన చేసి యెహోవా సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడండి, అహాబుతో చెప్తూ ఉన్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ జీవం కలిగిన దేవుని తోడు అని చెప్తూ ఉన్నారు. చెప్పినప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఏలియా తనకున్న లోటును, తనకున్న బాధను, తనకున్న సమస్యను దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ఎవరితోటండి? ఏలియా గారితో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారో చూడండి. నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములలో మనుచైనను వర్షమైనను పడదని ప్రకటించిన దేవునికి స్తోత్రం. ఆ దేశంలో ప్రియ సహోదరులారా, దేవుడు మాట్లాడారంట. ఎవరితోటి? ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడారంట. ఏలియా ప్రార్థన చేస్తుంటే దేవుడి మందిరంలో, ఇదిగో 3 సంవత్సరాల 6 నెలలు ఈ దేశం మీద వర్షము కురవదు, మనసు పట్టదు, వర్షము కురవదు. ఈ
దేశం మీదకి కరువు రాబోతుంది. ఎలియా ఆ ప్రజలతో నువ్వు ప్రకటన చేయి, గిలాది ప్రజలతో నువ్వు ప్రకటన చేయి, వాళ్ళందరికీ చెప్పని ఏంటి ఏలియా గారితో దేవుడు మాట్లాడారు. ఏం గురవదంటండి, 3 సంవత్సరాలు 6 మాసాలు వర్షము గురవదు, మనసు గురవదయ్యా ఈ దేశం మీద. కానీ దేవుడు మాట్లాడగా దేవుడు చెప్పమని చెప్పారు గిలాది ప్రజలతో. గిలాదిలో ఉన్న ప్రజలందరితో ఏలియా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ రాయండి ఆయనతో మాట్లాడుతున్నారు, రాజుతో మాట్లాడుతున్నారు. అయ్యా ఈ దేశం మీదకి ఇదిగో ఇలాగూ శోధన సంభవించబోతుంది అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏలియా ప్రవక్తతో మాట్లాడగా ఆయన వెంటనే సందేహించకుండా ఆ మాట అంతా కూడా గిలాదు ప్రజలతో చెప్పారండి. గిలాదు ప్రజలతో చెప్పడమే కాకుండా మరి ఇక్కడ ప్రజలకు ఆహారం లేనప్పుడు ప్రియా సహోదరులారా, ఇక్కడ ఏలియాని ఎవరు చూస్తారు? వారిలలోనే కరువు ఉంటే ఈనాటి కాలంలో సేవకులు గౌరవించేవారు తక్కువైపోయారు, సేవకులు ప్రేమించేవారు తక్కువైపోయారు, సేవకులకి ఆధిక్యం ఇచ్చేవారు తక్కువైపోయారు. ఇదిగో మనకే లేదు, మన సేవకుడికే పెడతాం, మనకే లేదు సేవకుడు ఎక్కడ చచ్చి పెడతామన్న ఆలోచన ప్రజల్లో ఉంటుందని దేవుడు ముందే గ్రహించి దేవుడు ఏం చెప్పారో తెలుసా? ఏలియా నీవు ఒక గృహలోకి వెళ్ళిపోవయ్యా, పలాని ఏటు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ బస చేయి, నీకు కాకిలమ్మతో భోజనం. ఏం పంపుతానంటే ఏం అమ్మలంటండి? కాకిలమ్మలంట. ఇక్కడ చూడండి, చదవండి. పిమ్మట చూడండి, పిమ్మట యెహోవా వాక్కు, పిమ్మట యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరోదు వాగు దగ్గర ఏంటి నీవిక్కడి నుంచి పోయి యొర్దాను నది ఎదురుగా ఉన్న కేరోగు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నీవు ఏంటి బస చెయ్యము అని చెప్పి ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడారు. ఏంటి ఆ వాగు దగ్గరికి వెళ్ళి ప్రియా సహోదరురా, ఏంటి కేతూరు వాగు దగ్గరికి వెళ్ళి ఏంటి అక్కడ నువ్వు దాగు, నువ్వు ఏంటి యాగ్దాని నది దగ్గరికి వెళ్ళి ఆ ఎదురుగా ఉన్న ఏంటి ఏమి గ్రామం, ఏ పర్వతం అంటండి? గృహ. ఇక్కడ ఏంటి చదవమ్మా. వాగు నీరు, నీవు ఆ వాగు నీరు తాగుదువు, అచ్చటకు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకిలమ్మలకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియజేయగా అతని పోయి యెహోవా సెలవు చెప్పున యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరోదు వాగు దగ్గర ఏంటి కేరోదు వాగు దగ్గర నివాసం చేస్తున్న దేవుడు వాక్కు ప్రకారంగా అంటండి. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని యొక్క వాక్కు ప్రకారంగా దేవుడు నీకు ఏదైతే చెప్పారో, దేవుడు నీతో ఏం మాట్లాడారో, దేవుడు నీకు ఏది బయలుపరిచారో, దేవుడు మాట ప్రకారంగా దేవుడి యొక్క మాటకి విధేయత కలిగి దేవుడు చెప్పినట్లుగా ఈ ఏలియా గారు ఎలాగైతే దేవుడి మాటకి విధేయత కలిగి దేవుడు చెప్పినట్లుగా ఎలాగైతే ఏ రోజు ఏంటి కేదోరు వాగు దగ్గరికి ఎలాగైతే అతను వచ్చి అక్కడ బస చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే దేవుడి మాటకి ఏలియా గారు లోపడ్డారు గనక ప్రియా సహోదరులారా, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఏలియా గారు చేశారు గనక అదే ప్రకారంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే ఏంటి కాకిలమ్మతో ఏం పంపించారంట? రొట్టును మాంసమును పంపించాడంట, ఆహారం. దేవునికి స్తోత్ర స్తోత్రం కూడా దేవుడిని మనం మహింపరుద్దాం. ఈరోజు దేవుడు చెప్పినట్టుగా నువ్వు చేస్తే దేవుడు నీకు మాట ఇచ్చిన ప్రకారంగా నిన్ను దీవిస్తాడండి. దేవుడు మాట చెప్పినట్లుగా ఏలీ గారు విన్నారు కనుక ఏలీ గారికి దేవుడు కాకిలతో ఏం పంపించారండి? ఆహారాన్ని పంపించారు. నేను చెప్పిన ప్రదేశానికి, నేను చెప్పిన ప్రాంతానికి, నేను చెప్పిన స్థలానికి వెళ్ళి నువ్వు అక్కడ బస చేయి. ఏలియా నీకు నేను కాకిలమ్మతో ఆహారమును రొట్టును మాంసమును పంపుతానయ్యా అని చెప్పి దేవుడు చెప్పారు. అదే ప్రకారముగా చెప్పింది చెప్పినట్లుగా ఏమాత్రము మాట తప్పకుండా దేవుడు కాకులతో ఆహారం పంపించారు. ఏంటి మాంసమును రొట్టెలను పంపించారంట. ఏంటి ఎలాంటి భోజనం పంపించారంటండి అమ్మా? ఎలాంటి భోజనం పంపించారంట? మంచి రాజు భోజనము దేవుడు పంపించారు. దేవుడు మాట వింటే, మనం దేవుడు చెప్పినట్టుగా చేస్తే దేవుడు ఏమన్నా నాకు అయ్యా నాకు మాంసము కావాలి, నాకు రొట్టెలు కావాలని ఏమన్నా ఏలియా గారు అడిగారండి?
అడగలేదు. నాకు ఇది కావాలయ్యా, నాకు ఈరోజు మాంసం తినాలనిపిస్తుంది, ఈరోజు రొట్టెలు తినాలనిపిస్తుంది అని అడగలేదండి. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా దేవుడి మాటకి ఏలీయా గారు లోపడ్డారు కనుక ఏంటి ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఉండు అయ్యా, అక్కడ నువ్వు ఉండు, నీకు నేను కాకిలమ్మతో భోజనం పంపుతాను. ఏ అమ్మలంటండి? కాకిలమ్మలంటే ఎంత పరిశుద్ధమైన మాట. కాకిలకి విలువ లేదు ఈ లోకంలో. కాకిని పారదోలేస్తూ ఉంటాం. పనికిరాని కాకి ఏంటి ఇలా చేతిలో పిల్లల చేతిలో ఉన్నది హఠాత్తుగా ఎత్తుకెళ్ళిపోద్ది, కాకిని తిడతా ఉంటాం. కోడి పిల్లలు ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటి మరి చక్కగా ఏమన్నా అక్కడ పెడితే హఠాత్తుగా వచ్చి అట్టుకెళ్ళిపోతూ ఉంటాయి. అందరితో తిట్లు తినే కాకిలమ్మ ఎవరి మాటకు లోపడ్డాయంటండి? దేవుడి మాటకు లోపడిపోయి కాకిలు దేవుడికి లోపడ్డాయి. దేవుడు చెప్పినట్టుగా కాకిలారా, ఇదిగో పలాని వాగు దగ్గర ఏలియా అని ఒక దైవజనుడు ఉన్నారు, ఆ దైవజనుడికి మాంసమును రొట్టెలు పట్టుకెళ్ళి ఇచ్చిరాయండి అని చెప్పగానే ఏంటి కాకిలు ఏమైనా చూసిన తట్టుకెళ్ళిపోయి గుడుక్కుని మింగేస్తాయి. కానీ ఏమన్నా ఏంటి ఒక మాంసం ముక్క కూడా తినలేదంట కాకిలు, ఒక రొట్టె ముక్క కూడా తినలేదంటండి. ఏంటి జాగ్రత్తగా నోటుతో పట్టుకు వెళ్ళి ఏంటి ఎంత మాత్రం వాసన కూడా చూడలేదంట కాకులు. భద్రంగా దేవుడి మాటకి తన నోరు కట్టేసుకున్నాయి, దేవుడి మాటకి తన కడుపు కట్టేసుకున్నాయి, దేవుడి మాటకి విధేయత కలిగి దేవుడు చెప్పినట్టుగా విని చక్కగా ఏలియా గారికి మాంసమును రొట్టెలు పట్టుకెళ్ళి ఏలియా ఆకలి తీర్చిని కాకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఏంటి మరి యోనా గారిని కూడా ఏం చేసిందని తిమింగలము చేప 3 రోజులు ఉపవాసం ఉండి జాగ్రత్తగా తీసుకెళ్లి దేవుడు చెప్పినట్లుగా నినివే పట్టణం రేవులో యోనా గారిని కక్కినట్టుగా చూస్తా ఉన్నాం. యోనా గారిని నినివే పట్టణం తరుసుయల్లో వాడు ఎక్కేస్తాడండి. కానీ నినివే పట్టణం వారి ప్రజలను రక్షించడానికి సువార్త ప్రకటించడానికి దేవుడు ఏం చేస్తారు? యోనా వెనకపోయినా దేవుడు పట్టుకుని తీసుకొచ్చి నినివే పట్టణం రేవులో వదిలిపెట్టింది చేప. దేవుడు చెప్పినట్టుగా ఆ వాడ విన్నది ఏంటి చక్కగా చేప వింది, కాకులు ఉన్నాయి దేవుడి మాటకి. ప్రియా సహోదరులారా చూసారండి, దేవుడు చెప్పింది చెప్పినట్టుగా దేవుడు అద్భుతం చేశాడు. ఒక దుక్కునైతే యోనా గారు వెళ్ళి ఆ పట్టణం శివరన నినివే పట్టణం శివరన ఏంటి అక్కడ దాగుంటే అప్పటికప్పుడే ఒక విత్తనం సొర విత్తనం వేసి ఆ సొరపాదు మొలిసేలా చేశాడు. ఆ నీడను కూర్చున్నట్టు ఆ పట్టణం ఎప్పుడు నాశనం అయిపోద్దా అని చూస్తున్నాడంట ఎవరు? యోనా గారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు ఏంటి ఇతను ఆ పందిరి చక్కగా పాకేస్తుందంట అండి. ఆ పందిరి కింద కూర్చుని నినివే పట్టణం పాడు చేస్తానన్నాడుగా దేవుడు, అతం చేస్తానన్నాడుగా, చూద్దాం అసలు ఎలా పాడవద్దని చూస్తున్నాడంట. దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి స్వరపాది కింద కూర్చున్నాడు. ఒక పసర పురుగుని పంపించి దేవుడు ఏం చేశాడండి ఒక్క క్షణంలోనే ఏంటి ఆ పాదంతా తినేసేలా చేశాడు. అప్పుడు ఎండ వచ్చేసింది, బాధపడుతూ ఉన్నాడు. అయ్యయ్యా ఏంటి ఇప్పుడు దాకా నీడగా ఉంది, ఇప్పుడు ఈ పసర పురుగు వచ్చి ఈ ఆకులను తినివేసింది, ఇదిగో నాకు ఎండ వచ్చేస్తుంది, నేను సొమ్మచిల్లిపోతున్నాను అని బాధపడిపోతుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో యోనా ఒక్క పూటలోనే విత్తనం పడి ఒక్క పూటలోనే మరిసి పాది ఎదిగింది, ఆ నీడకు చేరిన నువ్వు ఏంటి ఆ పాది ఇప్పుడే అది ఎండిపోగా ఆ ఒక్క క్షణంలోనే బాధపడిపోతున్నావు. మరి నినివే పట్టణంలో కొన్ని వేల కోట్ల ప్రజలందరూ నశించిపోతూ ఉన్నారు. నశించిపోతున్న ప్రజలను చూసి ఎలా నశించిపోతారని చూస్తున్నావయ్యా? ఒక పూటలో మొలిసి ఒక పూటలో ఎదిగిన పాది చనిపోతే నువ్వు బాధపడిపోతున్నావు. మరి కొన్ని వేలతో నింపబడిన పట్టణం నాశనం అయిపోతే నీకు బాధ లేదా అని దేవుడు ప్రశ్నించాడు. ఈరోజు నా ప్రియ సహోదరు, నా ప్రియ సహోదరుడా, ఈరోజు నీ కుటుంబంలో నీ గ్రామంలో ఈరోజు నువ్వు దీవించబడ్డావు, నువ్వు ఫలించావు, అభివృద్ధి పొందావంటే ఇదిగో నీ కళ్ళతో ఎవరైనా పతనం అయిపోతుంటే నువ్వు చూచే వ్యక్తిగా సంతోషించే ఎత్తుగా ఉన్నావా? వాళ్ళు కూడా రక్షించు దేవుని యొద్దకు చేర్చే ఎత్తుగా ఉన్నావా? ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి ఆ యాగు దగ్గర దేవుడు కాకిలతో ఆహారం పంపించారు. అక్కడ ఆ దినాన్ని ఏలియా యొక్క ఆకలి తీర్చిన దేవుడు. ఏలియా గొప్పవాడు, అద్భుతాలు చేయగలవాడు, ఆశ్చర్యకార్యాలు చేయగలవాడు. ఏంటి వర్షము గురవమంటే గురుస్తుంది, ఆగిపోమంటే ఆగిపోద్ది, అనేక మహత్య కార్యాలు చేసిన ఏలియా ప్రియా సహోదరుడు అక్కడ అద్భుతాలు చేసుకుని ఆహారం తెచ్చుకుని తినలేడా? తినగలడు. కానీ అక్కడ దేవుడు చేసే సూచక్రియ కావాలి, దేవుడు చేసే గొప్ప కార్యాలు మన కన్నులకు కనిపించాలి. ఏలియా అంటే పెద్ద గొప్ప ప్రవక్తే, దేవుడు ఆజ్ఞకి లోపడ్డాడు, దేవుడు చెప్పింది విధేయత కలిగి ఉన్నాడు కనుక
ఆయన్ని ఒక ప్రవక్తగా దేవుడు ఆశ్రయించాడు. ఏంటి గొప్ప ప్రవక్తగా దేవుడు ఆశ్రయించారు. ఈ రోజు నువ్వు ఆత్మీయ బిడ్డగా, ఆయన బిడ్డగాను, ఆయన కుమారుడిగా, కుమార్తెగా, ఆయన సొత్తుగాను నువ్వు ఆశ్రయించబడాలి. అటు గొప్ప ఆశీర్వాదాన్ని పొందాలంటే ఏలియా లోబడినట్లుగా మనం కూడా ఏం చేయాలంటండి? దేవుని మాటకి మనం లోబడాలి. ఏలియాతో దేవుడు ఏం చెప్పారండి? ఏ వాగు దగ్గరికి వెళ్ళమన్నారు? కేతిరువక వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండయ్యా, కాకులతో నీకు ఆహారాన్ని పంపుతాను. మరొకసారి అదే మాట చదవండి అమ్మా. రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగా ఉన్న కేరోదు వాగు దగ్గర దాగి ఉండము. ఏం చెప్పారండి? ఇక్కడి నుంచి వెళ్ళి కేరోదు వాగు దగ్గర దాగుండము. ఎందుకు దాగమని చెప్పాడు దేవుడు? ఆ దేశంలో కరువు వచ్చిందంటండి. ఆ దేశంలో కరువు వచ్చింది కనుక నువ్వు ఆ దేశమును ఉండి ఎదరికి వెళ్ళి ఆ వాగు దగ్గర నీళ్లు లేవు, వర్షం లేదు. ఎన్నేళ్ళు? వర్షం గుర్తులేదండి. 3 సంవత్సరాలు 6 మాసాల భూమి మీద వర్షం లేదంట. దేవుడు చెప్పినట్టుగా ప్రవక్త వెళ్ళారా లేదండి? అమ్మా, దేవుడు చెప్పినట్టుగా వెళ్ళారా లేదా? అదే విధంగా ఈ దినాన్ని, వాగ్దానాన్ని, లేదా ఈ ఉపదేశాన్ని దేవుడు మన ముందు ఎందుకు ఉంచారయ్యా అంటే, ఎలాగైతే ఏలియా గారు లోబడ్డారో అలాగే నువ్వు దేవుడు చెప్పిన స్థలానికి వస్తే నీకు కూడా సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఆయన చెప్పిన స్థలానికి వస్తే సమృద్ధమైన దీవులు దీవెడిస్తానంటున్నాడు. ఇదిగో దేవుడు చెప్పినట్టుగా నువ్వు ఆయన చెప్పిన స్థలానికి వస్తే సమృద్ధమైన ఆరోగ్యం, ఆయుస్సును నీకు ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నారు. దేవుడు చెప్పినట్టుగా ఏలియా గారు చేశారు కనుక ఇప్పుడు కాకులతో ఏం పంపించాడంటే చదవండి అదే మాట. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, నేను అచ్చటకు నీకు ఆహారము తెచ్చినట్లు. కోకిలమ్మలా కాకిలమ్మలమ్మా? అమ్మా, కాకిలమ్మలకు ఆజ్ఞాపించుతానని అతనికి తెలియజేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానుకి ఎదురుగా ఉన్న కేరోదు వాగు దగ్గర దేవుడు యెహోవా సెలవిచ్చిన ప్రకారంగా దేవుడు చెప్పినట్లుగా కేరోదు వాగు దగ్గర అతను బస చేస్తును, నివాసము చేస్తును. అక్కడ కాకిలమ్మలకు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు కాకులంట తీసుకుని వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఉదయకాలమునంట రొట్టెను మాంసమునంటండి, అస్తమైనప్పుడు సాయంకాలం కూడా రొట్టెను మాంసం అంట. దేవునికి స్తోత్రం. మన చుట్టాలు ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వస్తే ఒక పూట గుమ్మగుమ్మలు ఆడించేస్తాం. మనం ఏం చేస్తామండి? ఎవరైనా చుట్టాలు వస్తే ఒక పూట గుమ్మగుమ్మలు ఆడించి సాయంత్రం వెళ్ళిపోతారంటావా, మధ్యాహ్నం వెళ్తారా, ఉంటారంటావా? వెళ్తారా లేదా? ఏం చేస్తామండి? భర్తను అడుగుతాం, లేదా భార్యను అడుగుతాం, వెళ్తారా ఉంటారంటావా, ఏం చేయాలి అని ఆలోచన చేస్తాం. కానీ దేవుడు చూసారండి, ఏలియా గారికి ఉదయకాలము సాయంకాలం కూడా 2 పూటలు కాయండి. ఏం భోజనం అంటండి? రాజు భోజనమే. ఉదయకాలము సాయంకాలం కూడా మాంసము రొట్టెలు పెట్టారంట. దేవుడు చెప్పినట్టుగా చేశారు కనుక ఏలియా గారు చక్కగా మాంసముతోనూ రొట్టెలతో చక్కగా ఉదయకాలము సాయంకాలం కూడా అయినా మంచి ఇందు దేవుడు సిద్ధపరిచి కాకులతో పంపించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మనకి ఏం అర్థమవుతుందయ్యా అంటే, కాకులు కూడా భయంకరమైన కాకులు. కాకులు ఎలా ఉంటాయంటే భయంకరమైన కళేభారాల మీద పడి పొడుచుకు తినే కాకులు. పిల్లల చేతిలో ఉన్న, పెద్దోళ్ళ చేతిలో ఉన్న మనం ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ఏం చేస్తా, ఇలా వచ్చి అలా పట్టుకెళ్ళిపోతాయి. మన చేతిలో ఉన్న బియ్యాన్ని ఏం చేస్తాయండి? ఒక్క క్షణంలోనే నోటి నిండా బుక్కేస్తాయి. అంత భయంకరమైన కాకులు చక్కగా భద్రంగా పట్టుకొచ్చి ఇచ్చాయంట కాకులు. ఎవరికి? ఏలియా గారికి. ఆ రొట్టె ముక్క తినలేదు,
మాసం మొక్క కూడా ముట్టుకోలేదంటండి. చక్కగా దేవుడు చెప్పినట్లుగా లోబడ కాకులు ఆ మాసమును ఆ రొట్టెలు అట్టుకొచ్చి ఏలియా గారికి ఇచ్చారు. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరురా, దేవుడు మాట ఏలియా గారు విన్నారు గనక అతడు చక్కగా కరువు కాలంలో కూడా మంచి ఇందు సేకరించినట్లుగా మంచి భోజనము దేవుడు ఇచ్చారు, పెట్టారు ఏలియా గారికి. ఈరోజు ఇంకా కిందకు వచ్చేస్తే చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 8వ అధ్యాయంకి వచ్చేస్తే అంతటా యెహోవా వాక్కు అంతటా యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణము సంబంధమైన సారేపతు సారేపతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక యదవరాలకి నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి సారేపతనకు పోయి పట్టణపు గవని వద్దకు రాగా ఒక యదవరాలు అక్కడ అచ్చట కట్టులు ఏరుట చూచి ఆమెను పిలిచి, అమ్మా తాగుటకై పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకునెను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకురమ్మని చెప్పాను. అందుకు ఆమె, దేవుడైన యెహోవా జీవము తోడు రొట్టెలో తొట్టులో పట్టెడు పిండియును గుడ్డులో కొంచెం నూనెయు నా యొద్దనున్నవి, అప్పములు ఒక్కటైన నా యొద్ద లేదు. మేము సావక ముందు మేము ఇంటికి పోయి నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుందామని కొన్ని పుల్లల ఏరుటకై వచ్చుతనెను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పమును ఒకటి మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునవచ్చు. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని నేను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చేశాను. అతడును ఆమె ఇంటినున్నవారును అనేక దినములు భోజనము చేయించు వచ్చిరి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మంచిదండి ప్రియ సహోదరులారా, ఏలియా గారు దేవుడు చెప్పినట్లుగా వచ్చి కేరోతు వాగు దగ్గర చక్కగా ఆయన మాసము కాకులతో దేవుడు ఆహారం పంపించి ఆయన ఆకలి తీర్చారు. ఆకలి తీర్చడమే కాకుండా 3 సంవత్సరాల 6 మాసాల భూమి మీద వర్షము కురుసుదు మనసు పట్టదని చెప్పి దేవుడు ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడినప్పుడు, ప్రియా సహోదరులారా, ఇదిగో నీవు ఎవరి యొద్దకు వెళ్ళవద్దు, ఇదిగో నీవు సారేపతి యొక్క గ్రామంలో సారేపతి యదవరాలి ఇంటికి వెళ్ళము, ఇంక ఎవరింటికి వెళ్ళొద్దని చెప్పాడు దేవుడు. అండి దేవుడికి స్తోత్రం. ఎవరింటికంటండి? సారేపతి యదవరాలి ఇంటికే నువ్వు వెళ్ళము, ఇక ఎవరింటికి నువ్వు పోవద్దు అని దేవుడు చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, సారేపతి యొక్క గ్రామంలోనంట ఒక యదవరాలు ఉంది. తన కుమారుడు చిన్నవాడు, ఎవరు కష్టపడేవారు లేరా ఇంట్లో. ప్రియ సహోదరులారా, దేవుడి యొక్క కృపను బట్టి దేవుడు ఆ దేశం మీద కూడా సారేపతి గ్రామంలో కూడా కరువు వచ్చినప్పుడు ప్రియ సహోదరులారా, దేవుడు మాట్లాడి ఏలియా గారితో మాట్లాడి, ఇదిగో పలానక సారేపతి గ్రామంలోకి నువ్వు పోయి అక్కడ ఒక యదవరాలు
ఇంటి దగ్గర నీవు చేరుము, అక్కడ నేను పోషిస్తాను. ఏంటి సారేపతి ఎదవరాలు నిన్ను పోషిస్తుందని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. సారేపతి గ్రామంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా మంది భాగ్యవంతులు ఉన్నారు, చాలా మంది ఐశ్వర్యవంతులు ఉన్నారు, చాలా మంది గనులైన వారు ఉన్నారు. గాని ప్రియ సహోదరి సహోదరులారా, ఆ గనులైన వారింటికి భాగ్యవంతుల ఇంటికి వెళ్ళమని చెప్పలేదంటే దేవుడు. ఎవరింటికి వెళ్ళమన్నారు అయ్యా అంటే, మరి ఒక సారేపతి ఎదవరాలింటికి మాత్రమే వెళ్ళము, నువ్వు ఎవరింటికి వెళ్ళవద్దని చెప్పి దేవుడు మాట్లాడారు ఏలియా ప్రవక్త గారితో. చెప్పినట్టుగా ఏలియా ప్రవక్త గారు బయలుదేరి సారేపతి గ్రామంలోనికి బయలుదేరి వచ్చినప్పుడు ప్రియా సహోదరులారా, ఆ ఎంట్రింగ్ లోనే వారు బయలుదేరి ఆ గ్రామంలో ప్రవేశిస్తూ ఉండగా ఒక ఎదవరాలు, సారేపతి ఎదవరాలు కట్టులు ఏరుకుంటూ ఉందంట. అండి కట్టులు ఏరుకొనిచుండగా ఎందుకు ఏరుకుంటుందయ్యా అంటే, మరి ఆమె దగ్గర ఏ ప్రియా సహోదరు సమృద్ధి లేదు. ఏంటి పిడికుడు పిండను కొంచెం నూనె మాత్రమే, పట్టుడు పిండియు కొంచెం నూనె మాత్రమే ఉందంటండి. తాను తన కుమారుడు ఆ రొట్టు కాల్చుకుని ఆ పూట తిని ఇంకా చనిపోతారన్నమాట. ఇంకా ఆహారం లేదు, ఇంకా బ్రతకరు కదా. ఏంటి ఇంకా ఈ పూటకి తిని ఇంకా సావక ముందు నా కుమారుడికి రొట్టు కాల్చి పెడదాం, నేను రొట్టు తిందామని ఆమె పుల్లలు ఏరుకుంటకు వెళ్ళిందంట ఊరవతలకి. వెళ్ళినప్పుడు ఏలియా గారితో దేవుడు మాట్లాడి చెప్పారు, అయ్యా పలానా గ్రామంలో నువ్వు ప్రవేశించు, అక్కడ పేద ఎదవరాలు నేను పోషిస్తుంది అని చెప్పినప్పుడు ఆయన బయలుదేరి వెళ్ళారు. వెళ్ళి సరిగ్గా ఎదవరాలు పోయండి పుల్లలు ఏరుకుంటూ ఉందంట. సారేపతి గ్రామంలో చివరను మరి సారేపతి ఎదవరాలను ఒక స్త్రీ పుల్లలు ఏరుకుంటుంటే ఆమెను పిలిచి అన్నారంట, అమ్మా మరి నాకు కొన్ని మంచినీళ్ళు ఇవ్వమని అడగగా, దాహం వేస్తుంది కొన్ని నీళ్ళు ఇవ్వమని అనగా, వెంటనే ఆ పుల్లలు ఏరుకునే స్త్రీ లేచి నీళ్లు తెత్తానికి ఆ గుడారంలోకి వెళ్తుందంట. తన ఇంటికి వెళ్తుంటే ఆమె వెళ్ళిన ఆమెను పిలిచి ఆయన అన్నారంట, అమ్మా ఆ చేతితో ఒక అప్పము కూడా తీసుకురా, నాకు ఆకలి అవుతుందని చెప్పారు. వెంటనే ఆ స్త్రీ అంటుంది, అయ్యా ఇదిగో జీవం కలిగిన దేవుని తోడు నా దగ్గర ఇదిగో పిడికుడు పిడికుడు పిండి కొంచెం నూనె తప్ప మరి ఏమి అప్పము లేవయ్యా అని చెప్పగానే దైవజనుడు అంటూ ఉన్నారు, నా కుమార్తె నువ్వు భయపడవద్దు, నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యము. నువ్వు వెళ్ళి మొదట నీ ఇంటికి వెళ్ళి నీవు ఒక మొదటి అప్పము చేసి మొదట నాకు తెచ్చి ఇమ్ము. అప్పుడు నీవు నీ కుమారుడు నీ ఇంటి వారు అప్పములు కాల్చుకుని తినమని చెప్పి దేవుడు ఏలియా ప్రవక్తలో ఉండి మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పారండి? మొదట అప్పము కాల్చి తొలి అప్పము తీసుకురా, మొదట కాల్చుకుని నా యొద్దకు తీసుకురా ఒక అప్పం అని చెప్పారు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. వెంటనే నేను చెప్పినట్టుగా చేయమని చెప్పారండి. ఏలియా గారు చెప్పినట్టుగా ఆమె వెళ్ళి ఆ బుడ్డులో నూనెను ఆ పిండిని సిద్ధపరచుకుని కాల్చుకుని అప్పము పట్టుకుని నీళ్లు పట్టుకుని వచ్చి ఆ దాసుడికి ఇవ్వగానే ప్రియా సహోదరులారా 3.5 సంవత్సరాలు మళ్ళీ భూమి మీద వర్షం పడే వరకు, మళ్ళీ ఆ భూమి మీద పంటలు వచ్చే వరకుని ఏలియా గారు ఆ ఎదవరాలు కుమారుడు ఆ ఇంటి వారందరూ కూడా కరువు లేకుండా సమృద్ధిగా తిన్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సప్పలు కూడా దేవుని మనం మహింపరుద్దాం, హల్లెలూయా. 3.5 సంవత్సరాల భూమి మీద వర్షం కురిచి 3.5 సంవత్సరాల పంటలు చేతికి వచ్చే వరకు కూడా ప్రియా సహోదరులారా ఆ గంపలో పిండి తరిగిపోలేదంట, ఆ బుడ్డిలో నూనె అయిపోలేదంట అండి. సమృద్ధి దేవుడిచ్చాడు. మనకున్న దాంట్లోనే మన కలిమి లేవులోనే దేవుడికి ఎప్పుడైతే ఇస్తామో, మన కలిమి లేవులోనే దేవుడి యొక్క సేవకులకు మనం ఎప్పుడైతే పెడతామో దేవుడు దీవిస్తాడు, దేవుడు సమృద్ధిస్తాడన్న సంగతి ఈ పరిశుద్ధ గ్రంథం లేఖనాల ద్వారా దేవుడు మన ముందు ఉండి మాట్లాడుతూ ఉన్నారు. కాకులతో ఆహారం పంపించి ఏలియా గారిని పోషించిన దేవుడు ఏలియా ప్రవక్త ఆ పేద ఎదవరాలు కరువు వస్తుందని తెలిసి ఆ సేవకుడు ఇంట్లో అడుగు పెడితే, ఆ సేవకుడు ఇంట్లో కలిగి ఉన్నది పెడితే వారు పోషించబడతారు, దీవించబడతారు, ఆ ఇంటికి దీవెన వస్తుందని దేవుడు ఏలియా ప్రవక్త గారితో దేవుడు మాట్లాడి ఆ కరువు కాలంలో ఆ సేవకుడిని ఆ ఏలియా సారేపతి ఇంటికి పంపించాడు దేవుడు. కేవలం సారేపతి ఎదవరాలు ఇంట్లో ఆమె కుటుంబం పోషించబడటానికి, ఆ రాబోతున్న కరువు అరగడానికి ఆ సేవకుడు అక్కడ ఉండటం వల్ల, అక్కడ బస చేయడం వల్ల 3.5 సంవత్సరాలు కరువు లేకుండా దేవుడు ఆ ఇంట్లో చేశాడు. ఆ ఇంట్లో ప్రార్థన ద్వారా విజయాన్ని ఇచ్చాడు ప్రియా
సహోదరి సహోదరులారా, దేవుడికి స్తోత్రం. ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, కరువులోను కూడా కరువు లేవులో కూడా మనము దేవుడికి ఇచ్చేవారై ఉండాలి. లేవులో కూడా మనం దేవుడికి తెచ్చేలాగా ఉండాలి. లేవులో కూడా మనకు వచ్చిన మన ఇంటికి వచ్చిన దైవజనుడికి మనం ఆధిక్యం ఇచ్చేలాగా మనం కలిగి ఉన్నది పెట్టేలాగా ఉండాలి. ఇక్కడ లేదయ్యా ఏమీ లేదు అని చెప్పింది, కానీ నేను చెప్పినట్టుగా చేయమన్నది, కలిగి ఉన్నది పెట్టారు. దేవుడు ఏమి ఇచ్చారండి? ఎన్ని సంవత్సరాలు పోషించారంట? 3.5 సంవత్సరాలు దేవుడు కొరువు లేకుండా చేసి తాను తన ఇంటి వారు సమృద్ధిగా తిన్నారంట. భూమి మీద వర్షం గురిచే వరకు కూడా ఈరోజు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు కూడా అలాగే దేవుడు దీవించును గాక. ఏలియా లోబడ్డారు, ఏలియా చెప్పింది చేశారు, కాకుల ద్వారా పోషించబడ్డారు. యదవరాలు చెప్పింది చేసింది, సేవకుడు చెప్పినట్లుగా వింది. వెంటనే దేవుడు 3.5 సంవత్సరాల ఇంట్లో కొరువు లేకుండా, బుడ్డులో నూనె తరిగిపోలేదు, ఏంటి గంపలో పిండి తరగలేదు, బుడ్డులో నూనె తరగకుండా 3.5 సంవత్సరాలు పోషించబడ్డారు. అటువంటి సమృద్ధి మీకు కూడా కలుగును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నాతో కూడా మాట్లాడిన దేవుడు అయ్యా, ఏలియా ప్రవక్తతో మాట్లాడాం అయ్యా. కేరదు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు బస చేయము, అక్కడ కాకులతో నీకు ఆహారం పంపుతానని ఏలియా ప్రవక్తతో చెప్పగా